హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. 30 ఇయర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 10,000 పైగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశారు. అండ్ అలాగే ఈయన మంచి అనలిస్ట్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం కంప్లీట్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. Good. సో రియల్ ఎస్టేట్ బిజినెస్లో అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గురించి ఎక్కువ మంది కూడా సర్చ్ చేస్తూ ఉంటారనమాట. అవును. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్గా మారుతూ ఉంటుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? లొకేషన్ మేము రియల్ ఎస్టేట్ మా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నేర్చుకునేటప్పుడు మాకు రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్. ఎంటైర్ రియల్ ఎస్టేట్ రివాల్వ్స్ అరౌండ్ ది లొకేషన్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా అప్రోచబిలిటీ, కమ్యూటింగ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రస్తుత ట్రాఫిక్ పరిణామాలు అన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకప్పుడు సిటీలో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. నేను బంజారా హార్డ్లీ 5-10 మినిట్స్లో వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక గంట సేపు పడుతుంది. ఇక్కడ స్టిల్ బెటర్. బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుంది. సో అందుకని లొకేషన్ మనకున్న లొకేషన్ ఎలా డిసైడ్ చేస్తామంటే మన పర్పస్ ఏంటి, మనం ఎందుకోసం కొనుక్కోవాలనుకుంటాం ఏదైనా ప్రాపర్టీని, అది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఉండడానికి కొనుక్కుంటున్నామా, ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఒక 10 సంవత్సరాలు పెట్టేయడానికి అనుకుంటున్నామా, లేకపోతే రిటర్న్స్ కోసం కొంటున్నావా, రెంటల్ ఇన్కమ్ కోసం, లేదా ట్రేడింగ్ చేస్తాం, స్పెక్యులేషన్ అంటారు. సో ఈ నాలుగు డిఫరెంట్ స్టోరీస్ ఇవాళ 1 or 2 స్టోరీస్ చూద్దాం. సో ప్రతి మనిషి ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఎవ్రీ పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఎ సేమ్ డిసీజ్, ఎవ్రీ పేషెంట్ విల్ నాట్ బి గివెన్ ఎ సేమ్ మెడిసిన్. అవునా? అదేవిధంగా ఇన్వెస్టర్ కూడా ఇండివిజువల్ పర్సెప్షన్, ఒకటి పబ్లిక్లో ఎఫెక్ట్ అయితే, రెండోది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్, ఇండివిజువల్ రిక్వైర్మెంట్. చాలా వరకు మీరు అది గమనించుకొని లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు ప్లస్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో ఉన్నప్పుడు వైఫ్ ఒక దగ్గర వర్క్ చేస్తారు, హస్బెండ్ ఒక దగ్గర వర్క్ చేస్తారు, పిల్లలు వేరే దగ్గర చదువుతారు, పిల్లలు వర్క్ చేస్తారు, అమ్మ నాన్న రిటైర్డ్ అయ్యి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఫ్యామిలీ, 5 to 6 మెంబర్స్. ఇప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ముసలి వాళ్ళని అమ్మా నాన్నకి ఇస్తామా, పిల్లలని వీళ్ళకి ఇస్తామా, హౌస్ వైఫ్ అని ఆవిడకి ఇస్తామా? కోర్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డెఫినెట్గా రిస్క్ తీసుకుంటారు. సో దీన్ని బట్టి మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఆ లొకేషన్ చుట్టూ ఏమున్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ వెంచర్స్ అవుతున్నాయా సరౌండింగ్, లాస్ట్ 5 to 10 ఇయర్స్ ఏ విధంగా పెరిగింది ట్రెండ్, అప్రిషియేషన్. ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ జస్ట్ ఫర్ వాట్, టు అర్న్ మనీ, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సో ఈ ట్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాద్ 4 పక్కల గ్రోత్ ఉంది, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్. బట్ ఒక పర్టికులర్ జోన్ అనేది, వెస్ట్ జోన్ అనేది బాగా హైప్కి వెళ్ళిపోయింది. మనం చూసాం 100 కోట్లు పర్ ఏకర్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఈ ఫార్మాసిటీ చేంజ్ అయిన తర్వాత అక్కడ ఫోకస్ తగ్గింది. శ్రీశైలం హైవే అంటే కందుకూరు, ముచ్చర్ల, యాచారం అవి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే తీసుకుందాం. బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే, అన్ని NH-44 లాంగెస్ట్ హైవే. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే కనెక్ట్ అవుతుంది. చాలామందికి తెలియదు. సో అందుకని దానికి ఒక ప్రాముఖ్యత. ఒక్కసారి శంషాబాద్ రాకముందు అక్కడ ఏముండేదండి, ఏమీ లేదు. నోబడీ నోస్ వెరీ శంషాబాద్. కానీ శంషాబాద్ కొన్ని సంవత్సరాల తర్వాత డిక్లేర్ చేశాక ఇట్ టుక్ 5 to 10 ఇయర్స్ టు డెవలప్ సరౌండింగ్స్ ఆఫ్ శంషాబాద్. ఇప్పుడు శంషాబాద్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ వచ్చాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, వాట్ ఎవర్. ఎయిర్పోర్ట్ ఈజ్ నియరెస్ట్ పాయింట్. ఒక్కసారి ఏదైనా స్టేట్ కానీ కంట్రీలో కానీ ఎయిర్పోర్ట్ పడిందంటే సరౌండింగ్స్ ఎయిర్పోర్ట్ పడినా, ఒక మెట్రో పడినా, ఒక MMTS పడినా, ఒక రైల్వే స్టేషన్ పడినా, ఒక బస్ స్టేషన్ పడినా ఆటోమేటిక్ పబ్లిక్ డెవలప్ అయిపోతారు. ఇప్పుడు ఏముంది, శంషాబాద్ దగ్గర కూడా ఎఫోర్డ్ చేయలేకపోతాం ప్రైసెస్ మనం.
హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం కొనుక్కునే పరిస్థితి లేదు. సో శంషాబాద్ తర్వాత మళ్ళీ కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ తర్వాత బాలానగర్ తర్వాత జడ్చర్ల. సో దిస్ ఈజ్ వన్ స్టేజ్ విచ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఆ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్ చుట్టూ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఇండస్ట్రీస్కి దగ్గర ఉంది, సజ్జికి దగ్గర ఉంది, మేకాగూడ అని ఒక ఇండస్ట్రియల్ జోన్ ఉంది. అక్కడ మనకి అమెజాన్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఒకసారి ఇండస్ట్రీ పడిందంటే వేల ఎంప్లాయ్. నాకు ప్రిడిక్షన్ అంటే ఆ షాద్ నగర్ పక్క ఇండస్ట్రియల్ ఏరియాలో బాలానగర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా, మేకాగూడ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా, మిగతా జనరల్ డెవలప్మెంట్, రైల్వే స్టేషన్. ఈ ఒక్క దగ్గర 1.25 to 1.3 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ షాద్ నగర్ ఈజ్ వెరీ క్లోజ్ టు RRR. ఓఆర్ఆర్ తర్వాత ఉంది, RRR దగ్గరలో ఉంది. RRR మేబీ 2-3 kilometers. సో ఎనీ లొకేషన్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ లెఫ్ట్కి రైట్ ఇటు కానీ, లేదా ఇప్పుడు లేటెస్ట్ RRRకి ఒక 2-3 kilometers ఇటు, 2-3 kilometers అటు, ఎప్పుడైనా ఇట్స్ గ్రోత్ కారిడార్. అంటే వెరీ గుడ్ లొకేషన్. ఎందుకంటే ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ 10 years తర్వాత నాకు తెలిసి షాద్ నగర్ అనేది ఒక మున్సిపాలిటీ నుండి పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి. ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఏమంటే సరౌండింగ్స్ అన్నీ కూడా ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. అమెజాన్లో కానీ, ఫార్మాలో కానీ, ఇట్లా వేల మంది పైన. మొన్న వెళ్ళి చూశాను లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఎవ్రీ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫార్మా, అట్లా ఆటోమొబైల్, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో ఆ ఇండస్ట్రీస్ వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన వల్ల పబ్లిక్ విల్ స్టార్ట్ కమింగ్. పబ్లిక్ వచ్చారంటే దానికి అన్ని అంగులు కావాలంటే హాస్పిటల్ కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజెస్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్రిషియేషన్ అయిపోతుంది ప్రైస్. ఒక 10 years బ్యాక్ ఎలాగుందో షాద్ నగర్ ఇవాళ వేరుంది. నెక్స్ట్ 10 years తర్వాత డిఫరెంట్ సిటీ, ఇంకో హైదరాబాద్కి మించిపోయిన సిటీ రావచ్చు అక్కడ. లేటెస్ట్ గవర్నమెంట్ ప్లానింగ్, మన ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ సాటిలైట్ టౌన్షిప్స్, సాటిలైట్ ఫార్మా హబ్స్. సో దీనివల్ల ఏమంటే ఇవన్నీ రావడం వల్ల ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఇండస్ట్రీ ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇట్ ఇన్ ప్లేస్. 6 track లైన్ షాద్ నగర్లో 6 lane ట్రాక్ చేస్తున్నారు. అంటే రోడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ టు 200 feet. 6 lane అంటే చాలా హై ట్రాఫిక్. ఒకసారి ట్రాఫిక్ ఉందంటే పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ ఉన్నారంటే రిక్వైర్మెంట్ ఉంటారు, రిక్వైర్మెంట్ ఉందంటే జనరల్ నీడ్స్, గ్రాసరీ కానీ, సూపర్ స్టోర్ కానీ, ఇవన్నీ కూడా వచ్చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే లొకేషన్ రేట్స్ పెరుగుతాయి. సో అప్రిషియేషన్ విల్ హ్యాపెన్ ఇట్ మచ్ ఫాస్టర్. అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అన్ని లొకేషన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. నా ఎగ్జాంపుల్కి నేను షాద్ నగర్ మాట్లాడాను. బట్ యూ కెన్ గో టు సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, తుప్రాన్, అంటే విజయవాడ హైవే, వరంగల్ హైవే, శ్రీశైలం, ముంబై హైవే, సంగారెడ్డి, ఇవన్నీ కూడా గ్రోత్ కారిడార్స్. సో లొకేషన్ చేసినప్పుడు మీకు రిక్వైర్మెంట్, మీ ఇండస్ట్రీ ఎక్కడుంది, మీ ఆఫీస్ ఎక్కడుంది, అది ఒకటి చూసుకోవాలి. మీ ప్రియారిటీ మీ వైఫ్గా, మీ పిల్లలుగా, మీ పేరెంట్స్గా. ఎందుకంటే దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి, మనకి హాస్పిటల్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. పేరెంట్స్ కావాలంటే హాస్పిటల్. సపోజ్ మీరు దూరంగా వెళ్ళాలనుకోండి, కమ్యూటింగ్ ఒక 2 hours పెట్టుకున్నారు అనుకోండి, మీరేంచి పోచారంలో ఇండస్ట్రీ, షాద్ నగర్లో ఇల్లు అనుకోండి, మీరు రోజుకి 2-3 గంటలు ట్రావెలింగ్లో అయిపోతుంది. ఇటు వెళ్ళడానికి 2 గంటలు, 4 గంటలు మీరు 2-wheeler మీద ట్రావెల్ చేస్తే మీ బాడీ పరిస్థితి ఏమవుతుంది? యువర్ లైఫ్ స్పాన్ మే రెడ్యూస్. సో చాలా మంది తెలియదు పాయింట్. డబ్బులు దూరంగా వెళ్తే దగ్గరకు మంచిదే, బట్ వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్? కొంతమంది ఇప్పుడు షాద్ నగర్లో పనిచేసి షాద్ నగర్లోనే ఉంటున్నాడు, హైటెక్ సిటీ పనిచేసిన మ్యాక్సిమం కుక్కటిపల్లి, అటు గచ్చిపల్లి, తెల్లాపూరి. నోబడీ ఫ్రమ్ అంటిల్ సిచ్యువేషన్ వారంటే అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళారు. అంటే కొన్ని కండిషన్స్ నేను చెప్తున్నాను, అంటే నేను చూసినట్టువి. లైక్ వర్క్ స్టేషన్లో ఇల్లు చూసుకుంటే అక్కడ మనకు ప్రాపర్ స్కూల్స్ లేకపోవడం ఒక ఇష్యూ అయితే, ఎక్కడైతే అంటే 2 hours జర్నీ పడుతుంది చూడండి, వాళ్ళ ఓన్ ప్లేస్ ఏదైనా లొకేషన్ కావచ్చు, అక్కడ స్కూల్స్ కానీ ఆ సరౌండింగ్ కొంచెం ఫేవరబుల్గా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్ చూసుకుంటే దూరంగా బాగుంటుంది. కానీ వర్క్ స్టేషన్ దగ్గర ఏరియా వచ్చేసి అంత ఫేవరబుల్గా ఉండదు ఫ్యామిలీకి ఓరియంటెడ్. మరి అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు ఏం కుచ్చు చేస్తారు? పానేకి వెళ్ళి కుచ్చు కోనా హై. మీరు అవ్వా బువ్వా కావాలని రెండు, ఏదో ఒకటే చాయిస్ చేసుకోవాలి. ఐదర్ యూ వాంట్ టు గెట్ ట్రబుల్ ఆర్ యూ విల్ ట్రబుల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ చాయిస్. ఇద్దరు వర్క్ చేస్తున్నారు, మీ జాబ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయకపోతే కష్టం. పిల్లల్ని మంచి లైఫ్ ఇవ్వాలి, అందరికీ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డిసైడ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, లేదంటే డైవర్స్లు అయిపోతాయి. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీ హెడ్ విల్ టేక్ ది మ్యాక్సిమం బర్డెన్. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ వీళ్ళు.
సో అది దృష్టిలో పెట్టుకోవాలి. సో లొకేషన్ ఎందుకంటే ఇవన్నీ చూసుకోకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తామంటే ఇబ్బంది పడతారు. అండ్ లొకేషన్ విషయానికి వస్తే అంటే ఎక్కువ మంది కూడా తెలంగాణ బయ్యర్స్ ఉంటున్నారా లేకపోతే అవుట్ సైడర్స్ కూడా ఉంటున్నారా? ఎప్పుడు కూడా ఏ స్టేట్లో అక్కడ ఉన్న వాళ్ళే కొనరండి. చాలా మందికి ఏమనుకుంటారంటే తెలంగాణలో కొనుక్కుంటాడు, అమెరికా వాడు అమెరికాలోనే కొనుక్కుంటాడు, ఢిల్లీ వాడు ఢిల్లీలో కొనుక్కుంటాడు అనేది దట్ ఈస్ గాన్. టుడే ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్. హైదరాబాద్లో ఏ స్టేట్ వాళ్ళు లేరు చెప్పండి మీరు నాకు. తెలంగాణ వదిలేండి, ఫర్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్. ఏ స్టేట్ వాళ్ళు లేరు. గుజరాత్ వాళ్ళు లేరా, రాజస్థాన్ లేరా, ఢిల్లీ లేరా, పంజాబ్ వాళ్ళు లేరా, ఏ స్టేట్ వాళ్ళు లేరు. అదర్ కంట్రీస్ ఇంకా నేను మాట్లాడలే, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. నాకు తెలిసి నాకున్న అనాలిసిస్లో లోకల్ ఇన్వెస్ట్మెంట్ మేబీ 25-35%. అరౌండ్ అనదర్ 25-30% ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, మేబీ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ సౌదీ. నేను రీసెంట్గా కూడా ఎస్టర్డే మెట్ వన్ కస్టమర్ ఇన్వెస్టర్ of around 2 crores budget. He wants to invest. He's from Hyderabad, but he's settled in Saudi. సౌదీలో సెటిల్, బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ రిటర్న్స్ పెద్దగా లేవు, అక్కడ అఫోర్డబిలిటీ చేయలేరు. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయనకి రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ 20-25% వస్తాయి. సో ఈజ్ నాట్ తెలంగాణ ఉన్నాడు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోయాడు. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మనవాళ్ళ కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్లో 10 రూపాయలు దొరికేది 10 సంవత్సరాల తర్వాత అది 30 అవుతుందా, 50 అవుతుందా, 100 అవుతుందా ఎవరికి తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆయన ఎవరు 22 years బ్యాక్ 60,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు. 22 years. లాస్ట్ వీక్ he has sold it off to 36 lakhs or 35 lakhs. 60,000 rupees, 36 lakhs. What is the returns? అలాంటి కైండ్ ఆఫ్, ఒకప్పుడు మనం 20 సంవత్సరాల ముందు కుక్కట్పల్లి అంటే ఎవరికైనా తెలుసా? అంతగా తెలియదు. తెల్లాపూర్ అంటే ఎవరికైనా తెలుసా? తెలియదు. ఈరోజు తెల్లాపూర్ తెలియదు, అందరికీ తెలుసు, లైమ్ లైట్లో ఉంది. గూగుల్లో చేసిన ఎన్ఆర్ఐ చేస్తే ఫస్ట్ దే విల్ ఆస్క్ మీ వేర్ ఈస్ తెల్లాపూర్, వేర్ ఈస్ కొల్లూరు, విచ్ ఎగ్జిట్, వేర్ ఈస్ గచ్చిబౌలి, వేర్ ఈస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అడుగుతున్నారు. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ జంగిల్లో ఉండేదంట. దట్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ 10 years దెర్ ఈస్ ఎ షిఫ్ట్. ఆ డిస్టెన్స్ మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా దే వాంట్ టు మేక్ అప్ టు 100 kilometers అట్లీస్ట్ సిటీ లెవెల్లో వచ్చేసి కలిసిపోవాలని ఒక ప్లాన్. అది 20 years అవుతుంది. దే ఆర్ వర్కింగ్ అవుట్ అన్ న్యూ మెగా ప్లాన్ ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్ హెస్ కమ్. అంతకుముందు 2007-8లో 2030 వరకు ప్లాన్ చేశారు. ప్రాబ్లీ ఇప్పుడు దే ఆర్ పుట్టింగ్ ఎ న్యూ ప్లాన్ ఇన్ 2024, మేబీ ఫర్ నెక్స్ట్ 20-25 years. సో దాంట్లో ఆ డెవలప్మెంట్స్ ప్లానింగ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్. ఇప్పుడు కూడా బంజారా జూబ్లీస్ అంటాం కానీ వర్షం పడితే మనకు వాటర్ డ్రైనేజ్ ఫ్లోయింగ్ ఉంటుంది. బట్ న్యూ అప్పుడు ఏంటంటే అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చేసే వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ది మెయిన్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాచురల్ కెలామిటీ, ఎనీ లాంగ్వేజ్ గై కెన్ సర్వైవ్ ఇన్ హైదరాబాద్, ది కాస్ట్ ఆఫ్ లివింగ్ and the nature of the citizens in Hyderabad, very user friendly. అంటే there is no much controversies. అక్కడ ఒకటి ఎక్కడ జరుగుతుంది, అది కూడా క్రియేటెడ్ ఉంటుంది, న్యాచురల్గా జరగవు. సో ఇన్ని ఫెసిలిటీ, టెంపరేచర్ మెయిన్లీ న్యాచురల్గా అంటే చలి ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, కానీ తేమ ఉండదు, గాలిలో హ్యూమిడిటీ ఉండదు. సో దానివల్ల మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత వదిలి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇక్కడ కొనుక్కొని 3 సంవత్సరాలు ఉంటే అలవాటు పడిపోయి బయట. ఇప్పుడు నేనే వైజాగ్లో పెరిగాను. ఐ బార్న్ అండ్ బాటప్ ఇన్ వైజాగ్. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తే నేను వైజాగ్లో ఉండలేను. హైదరాబాద్ 1990లో వచ్చేసాను. అంతే 33 years ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ చదువుకున్నా, ఇప్పుడు వెళ్తే వీ కాంట్ అఫోర్డ్ టు స్టే దేర్. అఫోర్డ్ కూడా కాదు, ఉండలేము ఆ అట్మాస్ఫియర్కి. బట్టలు వేసుకుంటే బయటకు వెళ్ళండి, విత్ ఇన్ 10 minutes మొత్తం వెట్ అయిపోతుంది. అంటే అది బంకలాగా అంటుకుంటుంది, హ్యూమిడిటీ. ఇక్కడ అది లేదు హైదరాబాద్లో. మీరు చూసుకుంటే ఎంత వేడున్నా ఎంత ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఆ హ్యూమిడిటీ లేదు. సో ఇన్వెస్టర్స్ అనేది మీరు అడిగిన క్వశ్చన్కి లోకలైట్స్ కొంతమంది ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది టోటల్ 100%. అందరూ తెలంగాణలో, ఈవెన్ ఆంధ్ర ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. చెన్నై వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బెంగళూరు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ముంబై వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఏ స్వీట్ షాప్ చూసినా, ఏ హార్డ్వేర్ షాప్ చూసినా తెలుగు వాళ్ళు రన్ చేయాలి. మీరు చూడండి,
మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాజస్థానీస్ ఆర్ గుజరాత్. సెరమిక్స్, టైల్స్, ఇవన్నీ మన వాళ్ళు చేసే సబ్జెక్ట్ కాదు. ఆ బయట నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి ఇల్లు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, ఇంక్లూడింగ్ ఫార్మ్ హౌసెస్. సో హైదరాబాద్లో ఇన్వెస్టర్కి అందుకనే మనం ఏంటంటే గవర్నమెంట్ మన ఎవరు అడిగారు, గవర్నమెంట్ చేంజ్ అయింది కదా పడిపోతుంది అంటే, హైదరాబాద్లో లోకల్ ఇన్వెస్టర్స్ కొద్ది పర్సంటేజ్, మేజర్ పర్సంటేజ్ బయట నుండి ఉంది. ఎన్ఆర్ఐస్, యుఎస్, యూకే, ప్యారిస్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా, సౌదీ, మిడిల్ ఈస్ట్, మలేషియా, వీటిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మన అందుకనే రియల్ ఎస్టేట్ ఇప్పటి నుండి నాకు తెలిసి నెక్స్ట్ 5-10 years వరకు దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. దెర్ విల్ బి ఎ ఫ్లో ఆఫ్ ఇన్వెస్టర్ ఎస్పెషల్లీ టు హైదరాబాద్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఇప్పటికి కూడా వీఆర్ సెల్లింగ్ ఎట్ లోయెస్ట్ రేట్స్ కంపేర్ టు ది మేజర్ సిటీస్ ఆఫ్ ది కంట్రీ. అదర్ బెంగళూరు అని, ముంబై అని, మనం చాలా లో అఫోర్డబుల్. ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కునే పరిస్థితి ఉంది. ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవాలన్నా దెర్ ఆర్ ప్లేసెస్, సంబడి వాంట్ దే కెన్ అప్రోచ్ us. దెర్ ఆర్ ప్లేసెస్, ఓన్లీ థింగ్ డిస్టెన్స్ మారుతుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సో హైదరాబాద్కి నాకు తెలిసి వచ్చిన ఫియర్ ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ టు గ్రో అండ్ దట్ విల్ హ్యాపన్ టు, అండ్ గవర్నమెంట్ తీసుకున్న మెజారిటీ ఇంకా స్పీడ్ అవ్వచ్చు డెవలప్మెంట్. అంతకుముందు గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో దానికంటే ఇంకా స్పీడ్ అవ్వచ్చు. సార్, ఫార్మాసిటీ తీసేసిన తర్వాత రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ రిటర్న్ ల్యాండ్ అడుగుతున్నారు. అండ్ అలాగే ఇంకా ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే అగ్రిమెంట్ చేసుకున్నాయో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి రైట్ నౌ? ల్యాండ్ అనేది రిటర్న్ వస్తుందా రాదా వాళ్ళకి? అండ్ అలాగే ఎంఎన్సీస్ ఏవైతే అగ్రిమెంట్ చేశాయో వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన క్వశ్చన్లు అమ్మా. నన్ను అడిగితే నువ్వు సీఎం గారిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా నువ్వు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మారుతుంటాయి రూల్స్ కానీ, పాలసీస్ కానీ, బెనిఫిట్స్ కానీ, కస్టమర్ కానీ, ఏ కన్జ్యూమర్ కానీ, ఆడియన్స్ కానీ. సో నాకు తెలిసి ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు. లేటెస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా సీఎం గారు క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ షిఫ్ట్ చేస్తున్నారు. రద్దు చేయడం అంటే క్యాన్సిల్ చేయడం, ఇది షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసి ఏం చేశారంటే ఒక అదే వెల్ గుడ్డా బేడా అని పక్కన పెడితే ఆ 20,000 ఎకరాలు ఒక దగ్గర కాకుండా క్లస్టర్స్ చేస్తున్నాడు అక్రాస్ ది తెలంగాణ. మోస్ట్ ఆఫ్ ది క్లస్టర్స్ మేబీ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRR. సో నేను అంతకుముందు చెప్పినట్టు మున్సిపాలిటీ టు ఓఆర్ఆర్ ఈజ్ కాల్డ్ ఎస్ అర్బన్ సిటీ. ఓఆర్ఆర్ టు RRR ఈజ్ కాల్డ్ సెమీ అర్బన్ సిటీ. ORR to Telangana border is called as rural area. Okay. Rural, semi-urban, urban. Urban అనేది కాస్ట్లీయెస్ట్ ఏరియా, సిటీ. బంజారాలు, జూబ్లీ ఇవన్నీ కూడా అర్బన్లోకి వచ్చేస్తాయి. వీఆర్ టాకింగ్ అబౌట్ RRR అండ్ ORR మధ్యలో. సో ఇక్కడికి వచ్చేసరికి ఫార్మాసిటీ నాకు ఏంటంటే ఫార్మాసిటీ మెట్రో 2 మేజర్ చేంజెస్ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఏంటంటే ఫార్మాసిటీని ఇక్కడ నుండి రద్దు చేస్తా ఉన్నారు, లేటెస్ట్ అమెండ్మెంట్ అంటే షిఫ్ట్ చేస్తా ఉన్నారు. రెండోది మెట్రో రాయదుర్గం నుండి వెళ్ళేది క్యాన్సిల్ చేశారు. సో మిగతాది ఎక్స్టెండ్ చేశారు. ఓల్డ్ సిటీకి కానీ, లింగంపల్లికి కానీ, మియాపూర్ కానీ అవన్నీ కూడా పెద్దగా మార్పు లేదు. సో దీనివల్ల ఇమీడియట్ స్లో డౌన్ అనేది కొద్దిగా కనిపిస్తుంది డెఫినెట్గా. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ జీరో. మేబీ నాకు తెలీదు, వెన్ దేర్ మే బి ఎ ఛాన్స్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అట్రాక్ట్ చేయాలి పబ్లిక్ని. సో ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడే ఉంచి వచ్చాము, మనకు తెలియదు. ఐ డోంట్ నో, దిస్ ఓన్లీ జస్ట్ అన్ అజంప్షన్. పబ్లిక్ షుడ్ గో టు ది గవర్నమెంట్ ఫర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు కూడా టర్న్ ఓవర్స్ జరుగుతూ ఉండాలి. జరగాలనుకున్నప్పుడు మీకు ఏమవుద్దంటే ఏదో ఒక ట్విస్ట్ పెడితేనే పీపుల్ విల్ అప్రోచ్. వెండర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ పాతది యాజ్ ఇట్ ఈజ్ చెబితే ఈ కొత్త ఆయనకి ఏమి రికగ్నిషన్ ఉంటుంది? సో అవి జలక్స్ వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు బీ రెడీ. కార్లో షాక్ అబ్జర్వర్స్ ఉంటే అట్లా పెట్టుకొని రెడీగా ఉంటాం. మనం ఇవాళ అనుకొని ఏదోటి తొందరపడకూడదు. యాజ్ ఫర్ ఎస్ ఫార్మర్స్ ల్యాండ్ అనేది వాళ్ళకి ఐ థింక్ ఈ ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ కమిట్మెంట్ ఇచ్చారు. అక్కడే వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఇస్తామని పాత ఫార్మాసిటీలో. సో ఆ ప్రాసెస్ ఇమీడియట్గా వీళ్ళు ఏదో దీని ప్లాన్. ఐ థింక్ నౌ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. వాళ్ళకి ఇస్తారా, కాంపెన్సేట్ చేస్తారా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టి అక్కడ ఇస్తారా అనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్. బట్ గవర్నమెంట్ మైట్ బి వర్కింగ్ ఆన్ ఎ ప్లాన్ హౌ టు కాంపెన్సేట్ దెమ్, నాట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ and the property owners, but even to the industry people. Mostly నాకు తెలిసి around 200-250 people, companies, corporate companies are in touch with the pharmaceutical, and 50-60 people have already started acquiring and doing their operations.
సో మిగతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ రెండు దే విల్ షో యూ అండ్ ప్రత్యేక అంటే ఆల్టర్నేటివ్ చూపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కెనాట్ సడన్లీ క్యాన్సిల్ ఎనీథింగ్. ఓకే, వాళ్ళకు వేరియస్ రీజన్స్. వన్ మేజర్ రీజన్ వాట్ దే టోల్డ్ ఈస్ పొల్యూటెడ్ ఏరియా ఉండకూడదు పబ్లిక్ దగ్గర ఉండే దగ్గర, అందుకని మేము తీసేస్తున్నాం అన్నారు. సిటీకి దూరంగా సమ్వేర్ మేబీ 80-100 కిలోమీటర్ దూరంలో ఆ క్లస్టర్ అక్రాస్ మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది అక్రాస్ ది స్టేట్. సో మన 330 కిలోమీటర్స్ మేర RRR ఉంది. అండ్ RRR కూడా దిస్ ఇస్ ఎ స్టేక్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తాయి. ఫండింగ్ డెసిషన్ పాలసీస్ అన్నీ కూడా దే విల్ గెట్ ఇట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ ప్రాజెక్ట్ కూడా చాలా మంది అడిగారు, RRR ఆగిపోతే ఏం ఆగదండి. RRR ఆగిపోతే మనకే లాస్, ఇన్కమ్ పడిపోతుంది. డెవలప్మెంట్ అవుతున్న కొద్ది నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, సమ్వేర్ 70,000-80,000 crores in the overall year in various forms. రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, నాలా కన్వర్షన్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఛార్జెస్ అవ్వచ్చు, BRS ఛార్జెస్ అంటే రెగ్యులరైజేషన్, ఇవన్నిట్లో కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీలో 70-80 వేల కోట్ల ఇన్కమ్, అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది బడ్జెట్. సో farmers will be taken care of. I don't think even the government, they will find out an alternative and slowly they will be, hardly 1 month కూడా కాలేదు వాళ్ళు వచ్చి, ఇంకో 2 days 3 days అయితే మరి 1 month అవుతుంది. So maybe next 3 to 6 months the clarity will come. They will have to take care of the farmers. The industries compensation ఎలాగా కొన్నాటికి ఇస్తారా, లేదా మొత్తానికి షిఫ్ట్ చేసి ఇప్పుడు అక్కడ ఒక క్లస్టర్ పెడతారా, లేదా అసలు ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడే షిఫ్ట్ చేస్తారా, ఎవ్రీ పాసిబిలిటీ ఈజ్ దేర్. సో దానివల్ల ఫార్మర్స్ కూడా పెద్ద ఆందోళన చెందవసరం లేదు. ఇండస్ట్రీకి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఇంకో స్టెప్, ఇప్పుడు ఏదో సామెత నుంచి పులి ఒక స్టెప్ వెనక్కి వేస్తే 10 స్టెప్లు ముందుకేస్తుంది సామెత ఉంది. సో వీళ్ళు ఒక నెగిటివ్ తీసుకుంటే 10 పాజిటివ్లు కూడా వర్క్ చేయొచ్చేమో, ఇంకా ఫాస్ట్గా వెళ్ళచ్చు. మేబీ డెవలప్మెంట్ కెన్ బి మచ్ ఫాస్టర్. మన పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఫోకస్ చేశారు, వీళ్ళు ఎంటైర్ స్టేట్ దే వాంట్ టు ఫోకస్. చెప్పడం వేరు, చేయడం వేరు, ఇంప్లిమెంట్ చేయాలి. సో అది జరిగితే కనుక ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, ఆడియన్స్, గవర్నమెంట్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. సో అక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని రైట్ నో మనం రాజకీయాలు అయితే మాట్లాడడం, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్. అసలు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? మీరన్నీ పొలిటికల్ ఏదో రోజు నా ఫోన్లు వస్తాయి, మీకు కూడా వస్తాయి, నాకు కూడా వస్తాయి. సో నేను చెప్పినట్టు ఎలక్షన్ అనేది ఆన్వాయితీ. గత 10-15 సంవత్సరాలు అంటే టర్మ్స్ బట్టి ఎవ్రీ 5 years ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. దేర్ ఈస్ నో సింగిల్ ఇన్సిడెంట్ వేర్ ది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ హ్యాస్ స్టాప్డ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ ఒక టర్మ్ తప్ప. అంతకుముందు యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు ఆల్ ది ఎలక్షన్స్ హ్యావ్ కమ్. నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ఇదే అన్నారు, కాంగ్రెస్ చేసేది ఈయన ఏం చేస్తాడో రామారావు కొత్త ఆయన అన్నారు, పెరిగింది. అప్పుడు కూడా 111 జీవో గురించి మాట్లాడారు. ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, చంద్రబాబు కొత్త ఆయన ఏం చేస్తాడో తెలుసు అన్నారు. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రాజశేఖర తర్వాత కె రోసయ్య వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత BRS వచ్చింది, వస్తూనే ఉన్నారు టీడీపీ తర్వాత. సో ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కడైనా ఆగిందా మీరు చెప్పండి. షో మీ వన్ ఇన్సిడెంట్ వేర్ రియల్ ఎస్టేట్. 2008లో ఒకసారి బబుల్ బర్స్ట్, ఎంటైర్ రిషన్ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నప్పుడు కొద్దిగా డ్రాప్ అయింది, బబుల్ బర్స్ట్ అయిందంట. ఆఫ్టర్ దట్ లాస్ట్ 15 years దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ గ్రోత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 10-20-30% పెరుగుతూనే వచ్చింది. ఎనీ కార్నర్ మీరు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పండి. హార్డ్లీ మేబీ 2-3% ఉండొచ్చు, ప్రొవైడెడ్ దే హ్యావ్ నాట్ గాన్ త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ ఏజెంట్, గుడ్ బిల్డర్, ప్రాపర్టీ డాక్యుమెంట్ చూసుకోలేదు, లీగల్గా చెక్ చేసుకోలేదు, ఈసీ చూడలేదు, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ అప్పుడు కొద్ది ఇబ్బంది పడ్డారు. టైటిల్ క్లియర్గా ఉండి కొనుక్కున్నాను అందరూ. నీకు ఎందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 60,000 పెట్టిన దానికి 35 లక్షలు వచ్చాయండి. ఇట్స్ ఏ బ్యాంకులో వస్తుంది అంత ఇంట్రెస్ట్? బ్యాంక్ ఈజ్ గివింగ్ 6-7% per annum. సీనియర్ సిటిజన్ అయితే ఒక 0.5% ఎక్కువ. మీరు గోల్డ్లో పెట్టండి, స్టాక్ మార్కెట్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, LICస్లో పెట్టండి, పాలసీస్లో పెట్టండి, డెట్లో పెట్టండి, ఈక్విటీలో పెట్టండి. ఇంత గ్రోత్ ఎక్కడ ఉందంటే కన్సిస్టెంట్ గ్రోత్ లాస్ట్ 15 years రికార్డులో. సో ఆంధ్రప్రదేశ్ వరకు ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ది గవర్నమెంట్. వాట్ ఎవర్ రీజన్స్ ది స్టేట్ హ్యాస్ నాట్ గాన్ అహెడ్. మేబీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది న్యూ గవర్నమెంట్,
మెచ్యూరిటీ. ఎప్పుడైనా కొత్త పని చేసినప్పుడు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాం. ఎవరైనా ఒక మంచి యూనిక్ పని చేద్దాం అనుకుంటే కాళ్ళు వెనక్కి లాగుతారు చాలా మంది పబ్లిక్లో, మన ఇంట్లో కానీ కంపెనీలో కానీ. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్త కాన్సెప్ట్ చెప్పావు అనుకో మీ ఛానల్కి, ఈ అమ్మాయికి ఎక్కడైనా నేమ్ వచ్చేస్తుంది భయంతో ఆపేయచ్చు. ఆ కాన్సెప్ట్ ఏదో సినిమాలో చూసాం, నాగార్జున ఎవరు ఉంటారు ప్లాన్ చేస్తారు, ఒకళ్ళు ప్లాన్ చేస్తారు ఇంకొకటి పేరు వస్తుంది. అట్లా దెర్ బి హిడెన్ రీజన్స్. ఈ గవర్నమెంట్ ఏంటంటే మేబీ ఐ ఫీల్ లిటిల్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కొద్దిగా తొందరపాటులో మంచి పని చేద్దామని చెడ్డ పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మంచి పనులు చేద్దామన్న ఆలోచనతో అది పబ్లిక్కి బెనిఫిట్ అవ్వట్లేదు. సో పబ్లిక్తో మనం జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదంట రేటు. దట్స్ ద స్టేట్మెంట్. ఈరోజు క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. తెలంగాణలో 1 ఎకరం ఉంటే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ అప్. ఇంప్రూవ్ కాకపోతే స్టేట్ ఇంకా ఇట్ విల్ గెట్ డిటోరియేటెడ్, స్క్రాప్లోకి వెళ్ళిపోతాం. సో నాకున్న గవర్నమెంట్ ఎటువంటి తాలూకా లేదు. ఫ్యూచర్ గవర్నమెంట్ అని వచ్చి సేమ్ గవర్నమెంట్ వచ్చినా లేదా డిఫరెంట్ గవర్నమెంట్ వచ్చినా లేదా యునైటెడ్ గవర్నమెంట్ వచ్చినా చేంజెస్ ఏ విధంగా ఉండబోతాయండి? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ లెర్నింగ్ కర్వ్. దెర్ ఇస్ ఎ కర్వ్. లెర్నింగ్ కర్వ్ అంటే మనం అనుభవం అవుతున్న కొద్ది కొద్ది మన డెసిషన్స్ మెచ్యూర్ అవుతుంటాయి. అది చూసుకొని వాళ్ళు తీసుకుంటే కనుక ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా లేదా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా దే ఆర్ ఆల్రెడీ ఇన్ అప్పుల్లో ఉన్నారు, డెట్స్లో ఉన్నారు. అంటే కంప్లీట్ అప్పులు 8-9 లక్షల కోట్లు ఎంతో అప్పు ఉంది. అది తీర్చాలి, రన్ చేయాలంటే కొత్త గవర్నమెంట్ ఏది వచ్చినా వాళ్ళకి కష్టమే. ఎందుకంటే కమిట్ చేయడం, హామీలు ఇవ్వడం ఈజీ. హైదరాబాద్లోనే కాంగ్రెస్ ఇవ్వగలదా లేదని ఒక డౌట్లో ఉన్నారు. ఆంధ్రాలో మరి మనకంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. నేను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవాడిని, వైజాగ్లో చదువుకున్నా. బట్ టుడే ది ఇమేజ్ టువర్డ్స్ ది స్టేట్ హెస్ బికమ్ లిటిల్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రేట్లు అనేది పడిపోయినాయి, అది వాస్తవం. కానీ మళ్ళీ పడిపోయినా మళ్ళీ పికప్ అవుదనే గ్యారంటీ డెఫినెట్గా పికప్ అవుతుంది. ఎప్పుడు అప్ ఒక వేవ్ లెంత్ ఉంటుంది ఫిజిక్స్లో. వేవ్ లెంత్ అనేది అప్ డౌన్ ఉంటుంది. రోడ్డు మీద అప్ వస్తే డౌన్ ఉంటుంది. సో ఈ లాస్ట్ 5 years హ్యావ్ నాట్ బీన్ గుడ్ ఫర్ అస్. కొత్తగా ఫామ్ అయింది స్టేట్, రెవెన్యూ రావాలి. ఇప్పుడు తెలంగాణకి ఆల్రెడీ రెవెన్యూ ఇస్ దేర్. ఆంధ్రాకి దట్స్ రెవెన్యూ ఇస్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ఉంది మొదటి నుండి. కొత్తగా ఫామ్ అయినట్టు అన్ని కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఇవన్నీ చేయాలి. ప్లస్ గవర్నమెంట్ రూలింగ్ మంచిగా ఉంటే ఇట్స్ విన్ సిచ్యువేషన్ టు పబ్లిక్, ఓటర్స్, గవర్నమెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ గ్లౌస్ లాగా వెళ్ళాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఐ థింక్ దే నీడ్ టు ఇంప్రూవ్ అపాన్ వాట్ ఆర్ ద ప్రజెంట్ కండిషన్లో. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మన మీద దే ఆర్ 1 step బ్యాక్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, గుజరాత్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ 3 నెలలు ముందు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 3-4 నెలలు డెఫినెట్గా 6 months to 9 months అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. అండ్ పీపుల్ ఆర్ యూస్ టు ఇట్. ఇప్పుడు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని జీరో అవ్వలేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఏం జీరో అవ్వలేదు. ఇప్పుడు గ్రోత్ అనేది ఆగిపోయింది. జీరో అవ్వడం అనేది వేరు, గ్రోత్ రాకపోవడం అనేది వేరు. తెలంగాణలో గుడ్ థింగ్ ఏంటంటే జీరో అవ్వదని 100% తెలుసు. గ్రోత్ అనేది 45 degrees యాంగిల్లో ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఓ 10 years బ్యాక్ కొనుక్కునేవాడు ఇప్పుడు కొనుక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు, జైబేరి ఎన్క్లేవ్ అని 800 రూపాయలు గజం అమ్మారంట. ఎప్పుడు 20-25 years బ్యాక్. ఈరోజు 2 లక్షలు అయింది. వేర్ ఈజ్ 800 rupees, వేర్ ఈజ్ 2 lakhs. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు ఎవరు కూడా లేదు. బట్ ఆంధ్రాలో ఏంటంటే పీపుల్ ఆర్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ కండిషన్. పెట్టాలంటే సంకోచిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి అన్నారు, తర్వాత మిగతా క్యాపిటల్స్ అన్నారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లెస్, హెడ్లెస్ ఫ్యామిలీ లాగా హెడ్ కట్ చికెన్ ఉంటుంది కదా, ఏం చేస్తామో మనకు తెలియట్లేదు. చికెన్ హెడ్ కట్ చేస్తే తిరుగుతూ ఉంటుంది, మనం అలా తిరుగుతున్నాం. సో దానికి ఒక ఎండ్ తీసుకోవాలంటే ది గవర్నమెంట్ హ్యాస్ టు రియలైజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్. డోంట్ అంటే మనం నా ప్రకారం మీ ప్రకారం పాత అది కావాలి. పబ్లిక్ ఏం కావాలి, స్టేట్ డెవలప్ కావాలంటే ఏం కావాలి. ఫండింగ్ రావట్లేదు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఒకలేదు. బట్ ఎంత స్కోప్ ఉంది మనది. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ డజంట్ హ్యావ్ ఏ సీ. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. ఎయిర్ బేస్ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైజాగ్లో ఉంది. గవర్నమెంట్ సెక్టర్స్ మనకంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి మీకు. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ఇవన్నిట్లో crores, thousands, 100 lakhs of crores ఇన్కమ్ ఉంది.
దీన్ని కరెక్ట్గా వాడుకొని పెట్టుకుంటే ఇఫ్ యూ గెట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు రీగెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఇప్పుడు మిస్సింగ్ ఏంటంటే ఇన్వెస్టర్కి ఆ కాన్ఫిడెన్స్ లేదు, పెడితే ఉంటానా లేదా, ఈయన ఏ డెసిషన్ తీసుకుంటాడు, ఏ డెసిషన్కి ఎలా ఉంటుంది, ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుంది, అట్లా ఏ డెసిషన్ తీసుకుంటే ఎక్కడ డెసిషన్ తీసుకుంటే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది దే ఆర్ టోటలీ అండర్ కన్ఫ్యూజ్ స్టేట్. సో బెటర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ తరపు నుండి అది మనం చెప్పేవాళ్ళంగా మన ఓన్లీ మన ఒపీనియన్ షేర్ చేయగలుగుతాం, అది ఎవరైనా విని తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ప్లస్ ఇన్వెస్టర్స్ నేను సజెస్ట్ చేసేది అంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ వేర్ ఈ కెన్ గివ్ యూ మోర్ క్లారిటీ. వైజాగ్లో అన్ని ఏరియాలు పడిపోలేదు, కొన్ని ఏరియా వైజాగ్ అంటే ఆంధ్రాలో అన్ని ఏరియాలు పడిపోలేదు, కొన్ని ఏరియాలు తగ్గింది, కొన్ని ఏరియాలు ఇంకా ఉంది, చామ్ అనేది ఉంది. సో బట్ దాన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ కంటిన్యూ చేయాలి, చేయకపోతే ప్రాబ్లం. సో ఇన్వెస్టర్స్ ఆర్ బెటర్ టు అడ్వైజ్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్ who has experience in that area, that segment. And don't look for few thousand. మీరు ఎందుకంటే ₹1,00,00,000 పెడితే సమ్ few thousand ఖర్చు పెడితే మీకు ₹1,00,00,000 సేఫ్గా ఉంటుంది. ఏజెంట్ పిలిస్తే బ్రోకరేజ్ ఇవ్వాలి కదా, కమిషన్ ఇవ్వాలి అనేది దీంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను. దట్ 1-2% వల్ల మీకు 98-99% సేఫ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా సో ఓవరాల్ కంక్లూజన్ అంటే ఈ ఎలక్షన్ ఇంకో 3 నెలలు ఎంతో ఉంది, 3 నెలల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఒక 3 నెలలు 6 నెలలు సెటిల్మెంట్ ఉంటుంది, తర్వాత ఐ థింక్ ఇట్ షుడ్ టేక్ ఆఫ్ ఇన్ అ పాజిటివ్ వే. దట్స్ మై కంక్లూజన్. సో జనరలీ ఇప్పుడు బయ్యర్స్ అసలు ఏ విధంగా మోసపోతారు అంటే ఈ రియల్ ఎస్టేట్లో కొంచెం భయం చాలా వరకు ఉంటుంది, ఈ విషయంలో మోసపోవడం అనేది చాలా టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మోస్ట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల. సో బయ్యర్స్ ఏ విధంగా మోసపోతారు అండ్ అసలు మోసపోయినప్పుడు వాళ్ళ రికవరీ అంటే ఏం చేయాలి, నెక్స్ట్ మూమెంట్ రికవరీ చేయాలంటే? ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంట లంచం ఇచ్చేవాడు తప్పు అంటారు. ఐ డోంట్ బ్లేమ్ ది బిల్డర్స్, ఐ బ్లేమ్ ది ఇన్వెస్టర్స్. బ్లేమ్ కూడా కాదు, ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్, మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మనం కొనేటప్పుడు సరిగ్గా సక్రమంగా చూసుకుని మంచి దారిలో వెళ్తే మీకు మోసపోరు కదా. మన అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు, చేయలేరు కదా. యు ఆర్ గివింగ్ ఎ ఫ్రీ హ్యాండ్, ఎస్ మమ్మల్ని లూట్ చేయండి అని మీరు చెప్తున్నారు, అది తప్పు. సో మోసపోవడం అనేది నాకు తెలిసి కార్పొరేట్ కంపెనీస్ వర్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ లాస్ట్ 20, 30, 40 years. దే విల్ నాట్ ఎఫర్ట్ టు డూ ఇట్. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి మంచిది అని చెప్పడానికి కొన్ని యుగాలు, సంవత్సరాలు పడుతుంది, దశాబ్దాలు. ఈ అమ్మాయి చెడ్డది అని చెప్పడానికి ఒక్క యాక్షన్ చాలు, వన్ బ్యాడ్ యాక్షన్ బై యూ, యువర్ నేమ్ విల్ గో, పేపర్లో హెడ్లైన్స్ వచ్చేస్తుంది, సో అండ్ సో సమ్ డన్ సంథింగ్. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటా అంటే వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ యాజ్ ఏ ఇన్వెస్టర్, ఎవరైతే డబ్బులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ సమ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఒక 8-10 పారామీటర్లు ఉన్నాయి విచ్ ఐ యామ్ గోయింగ్ టు లిస్ట్ డౌన్. ఆ పారామీటర్లు చూసుకొని చెక్ చేసుకొని డూ ఎ ప్రాపర్ సర్వే, ప్రాపర్ రీసెర్చ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ ది డెవలపర్ ఆర్ బిల్డర్. అది చేయట్లేదు మన వాళ్ళు. ఏం చేస్తాం, టైం ఉండదు మనకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, మనం డబ్బులు సంపాదిస్తాం, మనం మిడిల్ పర్సన్కి ఇచ్చేస్తాం, మన బావమరిదికో, మన తమ్ముడికో, మన అన్నకో, సంబడికి ఇచ్చేస్తాం. దే విల్ నాట్ హ్యావ్ దట్ మచ్, మే నాట్ హ్యావ్ దట్ మచ్ ఇంట్రెస్ట్, లేదా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక పర్టికులర్ 2 people, దే ఆర్ ఫ్రెండ్స్ ఫర్ లాస్ట్ 60 years, 65 years, క్లాస్మేట్స్. ద ప్లేస్ ఈజ్ ఇన్ ఖమ్మం. ఒక ఫ్రెండ్, ఈ ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ ఏమలేదు, తండ్రి ఫ్రెండ్ వీళ్ళు కూడా కలుస్తుంటారు కదా, కొంచెం సిమిలర్ ఏజ్. సో వీళ్ళు అమెరికాకి వెళ్ళారు, ఒక పర్సన్, ఇద్దరిలో. అక్కడికి వెళ్ళి ఒక ప్రాపర్టీ డీల్ చేస్తారు. ఆ రెండో పర్సన్ కొడుకే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. 80 lakhs 90 lakh రూపీస్ అని ఇస్తూ పోయాడు ఈ మిడిల్ పర్సన్కి. ఈయన ఫేక్ రిసిప్ట్లు ప్రొడ్యూస్ చేసి కంపెనీకి పే చేయలేదు డబ్బులు. ఇప్పుడు ఎవరు లాస్ అయ్యారు? వన్ యూఆర్ పుట్టింగ్ 80 lakhs, మీరు కనీసం బిల్డర్ని కలిసారా, మాట్లాడారా, ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక్కున్నారా? ఇక్కడ బిల్డర్ తప్పు లేదు, థర్డ్ పర్సన్ తప్పు. అందుకంటే మీరు ఒక ఏజెంట్ని ఎన్నుకున్నా, ఒక బిల్డర్ని ఎన్నుకున్నా, యూ హ్యావ్ టు డూ ప్రాపర్ గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు బయటకు వచ్చి లబోదిబో అంటాడు, దానికి రిసిప్ట్, ఆ రిసిప్ట్ కూడా ఫేక్ రిసిప్ట్ ఇచ్చే, ఓన్లీ రిసిప్ట్, దెర్ ఇస్ నో అగ్రిమెంట్, దెర్ ఇస్ నో పర్మిషన్. హూ ఇస్ అండర్ లాస్? ద పర్సన్ ఇస్ పుట్. నా దగ్గరకు వచ్చారు, ఏం చేస్తాం, మన దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. ఆయన తీసుకున్నాను ఒప్పుకుంటున్నాడు, నేనే తీసుకున్నాను, నా ఖర్చులకి నాకు వీలైనప్పుడు ఇస్తానన్నాడు. వీలంటే ఎప్పుడు వీలు, ఎవరి డబ్బుతో ఆడుకుంటున్నాడు ఆయన? ఫ్రెండ్ అని నమ్మాడు, బట్
ఇట్ డింట్ వర్కౌట్. సో వై ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఇలాంటి 100 కేసులు నేను చెప్పగలుగుతాను. నా దగ్గర యాన్ అండ్ యావరేజ్ రోజు 2-3 కేసులు వస్తూనే ఉంటాయి. సో బిల్డర్ మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి మోసపోకుండా ఉండాలంటే ఫస్ట్ మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, రియాల్టర్, కన్సల్టెంట్, అడ్వైజర్ వెళ్ళండి. ఆ ఏజెంట్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. వెదర్ వీ కెన్ రిలై ఆన్ దిస్ పర్సన్, వాట్ ఈజ్ హీజ్ బ్యాక్గ్రౌండ్, ఆయనకి రేరా పర్మిషన్ ఉందా లేదా, ఆఫీస్ ఉందా లేదా, అతా ఉందా లేదా, పతా ఉందా లేదా, విజిటింగ్ కార్డు ఉందా, వెబ్సైట్ ఉందా, స్టాఫ్ ఉన్నారా, ఇవన్నీ కూడా హౌ లాంగ్ ఈజ్ దేర్ ఇన్ అ బిజినెస్, వాట్ ఈజ్ ఇస్ గూగుల్ రివ్యూస్, వాట్ ఆర్ ది పాస్ట్ కస్టమర్ సెల్లింగ్. ఇది ఏజెంట్. సేమ్ ఎక్సర్సైజ్ యూ హస్ టు డూ విత్ ది బిల్డర్ ఆల్సో. ఏజెంట్ మెసేజ్ ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా చీట్ చేయరు. బట్ అప్పటికి కూడా నేనేమంటానంటే బిల్డర్ గురించి కూడా వెళ్ళి బిల్డర్ని టైం స్పెండ్ చేయండి. యూ హ్యావ్ వేర్ వీఆర్ మిస్సింగ్ మోసపోయేది ఎక్కడ టైం స్పెండ్ చేయమని. క్లబ్బులకి వెళ్తాం, పబ్బులకి వెళ్తాం, సినిమాలకి వెళ్తాం, బట్ డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రం టైం స్పెండ్ చేయడం మనకే లాస్. ఆ ఒక 1-2 ఇంటరాక్షన్ చేసి 2 days స్పెండ్ చేస్తే యూ విల్ నాట్ బి చీటెడ్, బికాజ్ యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ది రియల్ ఎస్టేట్ ఏజెంట్ విల్ గైడ్ యూ. దెన్ యూ కెన్ చెకప్ దోస్ పాయింట్. ఇప్పుడు బిల్డర్ గురించి ఏం చెక్ చేయాలి, బిల్డర్తో మాట్లాడాలి, బిల్డర్ని పర్సనల్గా కలవాలి, వాళ్ళ విజన్ ఏంటి, అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశారు, ఇచ్చిన ఎమ్యూనిటీస్ అన్ని కమిట్ చేసి ఇస్తున్నారా లేదా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా, మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ డిటిసి పర్మిషన్ ఉందా లేదా, రేరా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఎంప్లాయీస్ ఎలా ట్రీట్ చేస్తారు, వాట్ ఈస్ దర్ ఫీలింగ్, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, వీళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకుంటే. అండ్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడండి. మెయిన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసి ఉంటే పాత కస్టమర్లు ఉంటారు కదా, గో అండ్ సీ దేర్ ప్రాజెక్ట్స్, గో అండ్ టాక్ టు దేర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, దే విల్ అండర్స్టాండ్. అప్పుడు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ని క్వశ్చన్లు అడిగినాడు ఎక్కడో దగ్గర దొరుకుతుంది కదా. 10లో 7-8 బాగుంటే స్టిల్ యూ కెన్ టేక్ ఏ ఛాన్స్. 10లో 8 బాగాలేదు అనుకోండి, బెటర్ లుక్ ఫర్ నాలెడ్జ్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో వై టు డౌట్ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయండి. సో ఆల్వేస్ సీ 3 to 5 ప్రాపర్టీస్ అండ్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ. అప్పుడు మీరు మోసపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. 99% మీరు ఈ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మీకు ఎక్కడో దగ్గర బబుల్ కనిపిస్తుంది, ఏదైనా చిన్న తేడా ఉందంటే మీకు స్మెల్ వచ్చేస్తుంది. దాన్ని రీఇటరేట్, లీగల్ ఒపీనియన్ ఉందా, ఎన్కంబరెన్స్. బిల్డర్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, డాక్యుమెంట్ లేక మునిగిపోతారు. సమ్టైమ్స్ వాళ్ళు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు 1000 ప్లాట్లు అమ్ముతారు, మీరు కొనేది 1-2 కొంటారు, దానికని మిగతా ప్లాట్లు పోతాయి కదా. వీల్ ఆల్సో డజంట్ వాంట్ టు గెట్ చీటెడ్. బట్ ఆయన చీటెడ్ అనుకోండి, దెన్ దెర్ నో అదర్, హీ హాస్ టు లిఫ్ట్ ది హ్యాండ్స్. సో దానివల్ల మీరు ఒక బిల్డర్ గురించి మొత్తం మీరు తెలుసుకుంటే, ఆ తెలుసుకునే అనాలిసిస్లో మీకే క్లారిటీ వచ్చేస్తుంది. గో అండ్ ఫిజికల్లీ టాక్ టు ది 4-5 కస్టమర్తో మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఈ నమ్మకూడదండి, అసలు ఏం చేయడం లేదండి, చాలా మంచివాడు అండి, లేట్ అయిన పెనాల్టీతో పాటు మాకు ఇచ్చండి. రెండూ కరెక్టే. సో యూ హ్యావ్ టు టేక్ దర్ విజన్. సో మీరు గుడ్డిగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి అంటే మనీ ఉంటాయి కానీ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనీని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆరాటం ఉంటుంది, కానీ రైట్ పర్సన్స్ వాళ్ళకి దొరకరు. సో మనీ ఉన్నా కూడా ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దీనికి మీరు ఏం సలహా ఇస్తారు? డబ్బులు అనేవి అందరికీ ఉంటాయండి. ఫస్ట్ డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలియాలి. చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పేవారు, డబ్బులు ఎక్కడుంటాయి, చిన్నపిల్లలు మనం జనరల్గా చెప్పం, లాకర్ తాళాలు ఇవ్వం యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు తెలియదు. మా ఫాదర్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 years నాకు చెప్పారు, డబ్బులు ఇక్కడ ఉంటే నీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని. కానీ తీసుకునే ముందు ఒకటి చెప్పారు, ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు సంపాదిస్తే ఎలా ఖర్చు పెడతావు అలా ఆలోచించి ఖర్చు పెట్టని ఒక మాట చెప్పారు. అక్కడతో నా మొత్తం 50% ఖర్చులు తగ్గిపోయాయి. సో మనం పెరిగిన యాటిట్యూడ్. సో డబ్బులు సంపాదన ఎంత కష్టం అనేది రియల్గా కష్టపడి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది. తండ్రి ఆస్తి మీదో, తాత ఆస్తి మీదో, లేదా భార్య ఆస్తి మీదో, భార్య ఎంప్లాయ్మెంట్ మీద బతికితే వాళ్ళకి తెలియదు. సో మేము చిన్నప్పటి నుండి స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. మా ఫాదర్ మదర్ చేయాల్సినంత చదివించారు, తర్వాత నా వల్ల కాదని చెప్పేశారు. బట్ ఐ హ్యాడ్ ఎ లాంగ్ డ్రీమ్ టు డూ హయ్యర్ క్వాలిఫికేషన్స్. సో మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. దే హవ్ గివెన్ ఎ గుడ్ నాలెడ్జ్, గుడ్ టిప్స్, బేసిక్స్ నేర్పారు. విత్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ బేసిక్స్ నుండి ఈ లెవెల్కి టుడే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు, ఒకప్పుడు నాకు 30 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియదు. ఈరోజు రియల్ ఎస్టేట్లో 15 ఛానల్స్లో 500 ఎపిసోడ్లు మాట్లాడాను. మీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. మీరు ఏమైనా డబ్బులు ఇస్తారంటే ₹1 ఇవ్వరు. సో నేను అనేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ కష్టపడి ఎలా సంపాదించుకుంటున్నారో
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అంతే టైం పెట్టాలి. ఇక్కడ ల్యాకింగ్ ఎక్కడంటే కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. డే అండ్ నైట్ కష్టపడి ఓటీలు చేసి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐసీలు అందరితో ఓవర్ టైం చేసి కూడా సంపాదిస్తారని నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న దానికి ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ యూ షుడ్ గో టు ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ నాలెడ్జ్, ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కుంటే చెప్తారు వాళ్ళు. మీ ఇన్వెస్ట్మెంట్ ఇందాక ఫస్ట్ మన అంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక రీజన్ ఉంటుంది. మనం ఏ పని చేసినా ఒక రీజన్ ఉంటుంది. ఇఫ్ యూ ఫీలింగ్ హంగ్రీ యూ హీట్, ఇఫ్ యూ వాంట్ ఎయిర్ యూ స్విచ్ ఆన్ ది ఫ్యాన్. అట్లా ఇఫ్ యూ వాంట్ టు గో సమ్వేర్ యూ రిక్వైర్ ఎ వెహికల్. ప్రతి రీజన్కి ఒక ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ షుడ్ టెల్ వాట్ ఈజ్ మీ డైరెక్ట్ మీ ఆన్ హ్యాండ్ అమౌంట్ ఎంత ఉంది, లోన్ ఎంత తీసుకుంటారు, ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు, ఏ సెగ్మెంట్లో పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఎంతకాలం పెట్టాలి. ఈ టర్మ్స్ కొన్ని, ఈ పాయింట్స్ కొద్దిగా మీకు క్లారిటీ ఉండాలి. చాలామంది బయర్స్కి వచ్చే కన్ఫ్యూజన్ అంటే అసలు వాళ్ళు ఎంత ఉందో క్లారిటీ ఉండదు, ఎంత లోన్ వస్తుందో తెలియదు, లోన్ ఎలిజిబిలిటీ ఎంతో తెలియదు. ఈయనకి ఎలిజిబిలిటీ ఉంటే ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రాజెక్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఈయనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. రెండు లేకపోతే ఒకటి రాకపోతే రాదు, రెండిట్లో ఒకటి ఉంటే కాదు. సో ఈ క్లారిటీ, మార్కెట్లో ప్రైసింగ్ ఏమవుతుంది, ఏ ఏరియాలో భూమి అవుతుంది, ఆంధ్రాలో ఒక దగ్గర భూమి అవుతుంది, తెలంగాణలో ఒక దగ్గర ఉంటుంది, చెన్నైలో ఇంకో దగ్గర ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే బెస్ట్ వే ఇస్ ఐదర్ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రీక్వెంట్ బయర్ ఆల్రెడీ 5 ట్రాన్సాక్షన్ మీరు సొంతంగా చేసుకోండి. ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్, యూఆర్ న్యూ టు ది ఏరియా, న్యూ టు ది రియల్ ఎస్టేట్, ఐ 100% ఈవెన్ 120% సజెస్ట్ యూ గో అండ్ సర్చ్ ఫర్ ఎ బిగ్ ప్రొఫెషనల్ రియాల్టర్, ప్రొఫెషనల్ ఏజెంట్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్ హూ కెన్ గైడ్ యూ, హూ కెన్ హ్యాండ్ హోల్డ్ యూ. నేను నా ట్రైనింగ్లో చాలామంది చెప్పాను, దాదాపు 11,000 పీపుల్ హ్యావ్ ట్రైన్ టిల్ నౌ. యాజ్ ఏ ఏజెంట్ యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ యువర్ కమిషన్. యువర్ కమిషన్ షుడ్ బీ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. తీసుకోండి కమిషన్, నేను కూడా తీసుకునేవాడిని, తీసుకోవద్దు అనట్లేదు. బట్ డోంట్ కీప్ యాజ్ ఎ ప్రైమ్ ఎజెండా. ప్రైమ్ ఎజెండా మరి ఏం పెట్టుకోవాలి? ఒక కస్టమర్ ఒక 2 కోట్లతో వస్తే ఆవిడ రిక్వైర్మెంట్ ఏంటి, ఆవిడ పెయిన్ ప్రాబ్లం. వెన్ యూ సే రియల్టర్ కన్సల్టెంట్ యు ఆర్ నాట్ అన్ ఏజెంట్, డిజిగ్నేషన్ అట్లా ఉంటుంది. బట్ యూ షుడ్ బీ లైక్ ఎ గైడ్, యూ షుడ్ బీ లైక్ ఎన్ అడ్వైజర్, యూ షుడ్ బీ లైక్ ఎ ఫ్రెండ్. నీ డబ్బులు నేను నేర్చుకుంది మా బాసులు, మా పాత కంపెనీలో నేర్చుకుంది అంటే వెన్ యు ఆర్ సజెస్టింగ్, వెన్ యు ఆర్ అడ్వైజింగ్, కీప్ యువర్ లెగ్స్ ఇన్ ది కస్టమర్ షూస్. If I was Dr. Nandi Rameshwara, will I take this property? Then only you market the property. అది తెలియకుండా మార్కెట్ చేస్తే మీకే ఇబ్బంది. సో నేను అనేది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ ఫర్ అప్రిషియేషన్ ఫర్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ టు ఆల్ అదర్ రిటర్న్. అంటే నేను రియల్ ఎస్టేట్లోనే పెట్టమని చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్ ఇస్ మేజర్. ఐ ఎంజాయిడ్ మోస్ట్ ఆఫ్ మై సేవింగ్స్ గోస్ 50 to 60% in real estate. Maybe other 30-40% will distribute in the remaining gold, other mutual funds, insurance, PPF. So what I'm saying is, మీరు మోసపోకుండా ఉండాలి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ రావాలి, తక్కువ టైంలో రావాలి, ఎక్కువ రిటర్న్స్ రావాలి అనేటప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ రియల్టర్ని అప్రోచ్ అయితే, వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళు కొద్దిగా స్టడీ చేసి then they will guide you in a right way where your investment will not go wrong. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఆయన ఫార్మ్ ప్లాట్స్లో 10 years బ్యాక్ కొనేసాడు. ఫార్మ్ ప్లాట్ వేర్ దే కెనాట్ డూ మచ్ కన్స్ట్రక్షన్, ఓన్లీ 10% అలౌడ్. అంటే 1000 గజాలు కొనుక్కుంటే 100 గజాల్లో మాత్రం కట్టుకోవాలి. అది ఆయనకి తెలియదు. ఏజెంట్ హ్యాస్ నాట్, స్ట్రీట్ బ్రోకర్ చెప్పలేదు, కొనిపించేశారు. ఈరోజు అప్రిషియేషన్ లేదు దానికి. 10 yearsలో ఎంత అయిపోవాలి, చాలా పెరగాలి. మనం చూసుకున్న 4-5 times పెరిగిపోవాలి 10 yearsలో. హార్డ్లీ 1 time పెరిగిన గ్రేట్. ఆయన యుఎస్లో ఉంటారు. ప్రాబ్లీ వాట్ ఎవర్ రీజన్ హీ ఈజ్ నాట్ అవేర్. ఆయన హైలైట్ అమెరికాలో సెట్ అని ఇండియన్ రూల్స్ తెలియకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెంట్ టు టెల్ దమ్ దిస్ ఈజ్ వాట్. దట్స్ ద రీజన్. రేటు చీప్గా ఉంది చూసారు కానీ ప్రోడక్ట్ ఏంటనేది చూసుకోలేదు. అదే మాలాంటి ప్రొఫెషనల్ రియల్టర్ విల్ టెల్ యూ హౌ టు ఇన్వెస్ట్, వేర్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్. నేను నాకు రోజుకి యావరేజ్గా నాకు 5 నుండి 10 కాల్స్ వస్తాయి మినిమం అక్రాస్ ది గ్లోబ్. ఆ కాల్స్ వచ్చే మెయిన్ సఫరింగ్ డబ్బులు ఉంటాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు, అంతకుముందు పెట్టి మోసపోయామని చెప్తారు. సో ఐ టెల్ దమ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ వైల్ బయింగ్.
సో కొనుక్కునేటప్పుడు మీరు మీ ఐడియా చెప్తే దానికి ఆ ఏజెంట్కి కానీ కన్సల్టెంట్ కానీ టైం ఇస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి దే విల్ కమ్ అప్ విత్ 3 to 5 ఆప్షన్స్. ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసి ఇందాక నేను అంతకుముందు ఎపిసోడ్ బిల్డర్తో కూడా మీరు కన్సల్ట్ చేయండి. డోంట్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ది ఏజెంట్. ఏజెంట్ మాట వినండి. ప్రొఫెషనల్ ఏజెంట్స్ కూడా వాళ్ళ బ్రాండ్ వాళ్ళు పాటు చేసుకోరు. దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. సో ఆ సర్వీసెస్ తీసుకుని మీరు కన్సల్టెన్సీకి ఫ్యూ థౌజండ్స్ కట్టుకుంటే మీకు సరైన అడ్వైస్ వస్తుంది. అట్లనే ఆ 1-2% రియాల్టర్కి ఇస్తే వాళ్ళు మీకు సరైన గైడ్ చేస్తారు. ఈ 2 పాయింట్లు తీసుకుంటే ప్రాపర్ అడ్వైస్, ప్రాపర్ రియాల్టర్. ఈ 2 కరెక్ట్ ఉంటే మూడోది అవుట్‌పుట్ విల్ బి డెఫినెట్‌లీ గుడ్. అది మీరు చేసుకుంటే గనుక మీ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ పెట్టాలి? ఎందుకు పెట్టాలి? నేనైతే ఏం చేస్తుంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ మీరు రూ. 1,00,00,000 పెడుతున్నారండి. ఈ రూ. 1,00,00,000 ఇక్కడ ఎందుకు పెట్టాలంటే నేను చెప్తాను. ఈ ఈ ల్యాండ్ చుట్టూ, ఈ లొకేషన్ చుట్టూ, ఈ ఏరియా చుట్టూ ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి. ఇన్ని ఇంత అదర్ అమ్యూనిటీస్ వస్తున్నాయి. అదర్ యాక్టివిటీస్ వస్తున్నాయి. మెట్రో వస్తుంది, ఎయిర్‌పోర్ట్ వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది, బస్ స్టేషన్ వస్తుంది. గత 10 సంవత్సరాలుగా 5-10 సంవత్సరాల్లో ఏమయింది? ఏ రేట్‌లో ఉండేది? ఏ రేట్ వరకు పెరిగింది? అట్లనే నెక్స్ట్ 10 ఇయర్స్ ఏ రేట్‌లో పెరగవచ్చు? ఆ రికార్డ్ మా దగ్గర అనాలిసిస్ ఉంటుంది. అనలిస్ట్ అన్నప్పుడు మేము ఏం చేస్తుంటే వీ హ్యావ్ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ స్పెసిఫికలీ ఇప్పుడు షాద్‌నగర్ ఇద్దరు ముగ్గురు కంటిన్యూగా రోడ్ మీద వర్క్ చేస్తారు. ఆ రోడ్ డెవలప్‌మెంట్. అట్లనే అదర్ ముంబై హైవే గానీ, విజయవాడ హైవే గానీ, వరంగల్ హైవే గానీ. సో అన్ని ప్లేస్‌లో పెట్టుకోవచ్చండి. కానీ కొన్ని ప్లేస్‌లో పెడితే క్విక్ రిటర్న్స్ వస్తాయి. కొన్ని ప్లేస్‌లో టైం పడుతుంది. ఇప్పుడు ఫార్మ్ ప్లాట్ కూడా తప్పేం కాదు. ఫార్మ్ ప్లాట్ పెట్టిన తర్వాత ఒక 10 ఇయర్స్ వరకు దాన్ని చూడకూడదు. ఏం రావు. రిటర్న్స్ రావు. అదే మీరు మంచి రెసిడెన్షియల్ ప్లాట్ R1, R2 జోన్‌లో పెట్టుకున్నారనుకోండి, కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆ రిటర్న్స్ వచ్చినప్పుడు యూ ఎంజాయ్. అండ్ ఏజెంట్. ఎస్పెషల్లీ ఏజెంట్ కీ రోల్ ప్లే చేస్తారు. అసలు ఏజెంట్‌కి కమిషన్ ఇచ్చే విషయంలో ఆహ్, చాలా అవకతవకలు మనం చూస్తూ ఉంటాం. అవును. అసలు ఏజెంట్‌కి కమిషన్ అనేది ఇవ్వాలి ఫర్ ష్యూర్ అంటారా? అండ్ ఇచ్చినా కూడా ఎంత పర్సెంటేజ్ కమిషన్ అనేది ఇవ్వాలి? ఇది డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ, హుహు. యువర్ బ్యాక్‌గ్రౌండ్, యువర్ ఎక్స్‌పర్టైజ్, యువర్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. చాలామంది రియల్ ఎస్టేట్‌లో ఏం చేస్తారంటే తలా తోక తెలియకుండా కూడా రియల్ ఎస్టేట్‌కి వచ్చేస్తున్నారు. తలేదో తోకేదో తెలీదు. సో చాలామంది స్పీకర్స్ కూడా యూట్యూబ్‌లో చాలా మాట్లాడి రియల్ ఎస్టేట్ అనుభవం లేకుండా ఒక అనుభవం అసలు కోర్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మాట్లాడడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారు. హ్మ్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ. సో ఎవరైనా మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్, యాజ్ ఎ బయ్యర్, యాజ్ ఎ సెల్లర్, ఏజెంట్ అనేవాడు ఇద్దరికీ కావాలి. బయ్యర్‌కి, సెల్లర్‌కి. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏజెంట్‌కి ఏమి నాలెడ్జ్ ఉంది? ఏమి హైలైట్స్ ఉన్నాయి? ఏమి స్పెషాలిటీ ఉంది? సో ఏజెంట్ కమిషన్ ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్‌కి. హ్మ్. సో కమిషన్ అనేది ఒక రెంటల్ అయితే డిఫరెంట్ ఉంటది. కమర్షియల్ అయితే డిఫరెంట్ ఉంటది. ప్లాటింగ్ అయితే డిఫరెంట్ ఉంటది. ఓవరాల్ జనరల్‌గా బై అండ్ లార్జ్ చూసుకుంటే మార్కెట్‌లో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే అబోవ్ 1 క్రోర్ ఆర్ బిలో 1. నేనైతే మొదటి నుండి కూడా డే 1 నుండి వి గివ్ ఏ ప్రాంప్ట్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి? ప్రాపర్టీ చూపించడం సర్వీస్ కాదు. ప్రాపర్టీ చూపించడం ఒక 1 పాయింట్. అలాంటివి 9 పాయింట్స్ ఉంటాయి ఇంకా. 10 పాయింట్లు ఉంటేనే 2% తీసుకుంటాం. 2% ప్లస్ సర్వీస్. వి ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ. We hand over we are responsible right from identifying a property till the property sale deed is closed and property is handed over. Under construction అంటే వేరు. The sale deed is given. అంతవరకు ఒక ఏజెంట్ అట్లానే ది ఏజెంట్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. లోన్ కావాలంటే లోన్ హెల్ప్ చేయాలి, అంటే సపోర్ట్ చేయాలి వితౌట్ ఎనీ చార్జెస్. అట్లానే వాల్యుయేషన్ కావాలంటే చేయవచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా గైడ్ చేయాలి. ఆ ఏజెంట్ అంత నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ చేసినప్పుడు డెఫినెట్లీ ది ఐడియల్ రేట్ ఈస్ 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ద సేల్ వాల్యూ. సేల్ కన్సిడరేషన్ ఉంటుంది. ఎంతైతే మరి వాల్యూ 1 crore 2 crores వాట్ ఎవర్ వి సే దాని మీద తీసుకుంటారు. స్ట్రీట్ బ్రోకర్స్ మే వర్క్ ఎట్ 1%. Nobody works less than 1%. It is not ideal. If there somebody is now saying that he will work and he will not charge, you should rethink on that agent. He'll start ఇప్పుడు ఫ్రీగా ఎవరు డబ్బులు ఊరికే రావు కదా. ఫ్రీగా ఎవరైనా చేస్తారంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్. హ్మ్. ఇక్కడ నేను 1% తగ్గించి అక్కడ నేను ఇంకో దగ్గర ఎక్కడో కటింగ్ కార్నర్స్ చేస్తాను, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. దే కాంట్ ఎగ్జిస్ట్. బట్ నేను అన్నది అంటే దెర్ ఆర్ పీపుల్ ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ దే విల్. ఇప్పుడు కొంతమంది ఓనర్స్ అంటారు ప్రాపర్టీ వాల్యూ 80 lakhs ఉంటుంది, ఆయన ₹1,00,00,000 చెప్తాడు. ఈ 1,00,00,000 కంటే ఎక్కువ ఏదైనా వస్తే మీరు తీసుకోండి అంటాడు. అంటే అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు చీట్. ఓ 10 లక్షలు నేను వేసుకున్నాను అనుకో, 30 లక్షలు కస్టమర్ని చీట్ చేస్తున్నాం, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్.
సో ఆల్వేస్ ఐ టెల్ దమ్ యూ డిస్కస్ ద ప్రైస్ విత్ ది బయ్యర్ అండ్ సెల్లర్. మీ ఇద్దరు మీటింగ్ అరేంజ్ చేస్తాం, కోఆర్డినేట్ చేస్తాం సైడ్. మీ ఇద్దరు ఏ ప్రైస్ డిసైడ్ చేసుకుంటే ఆ ప్రైస్ మీద మాకు ఇవ్వండి. దట్స్ ఎ నార్మల్ నామ్. బట్ ఏజెంట్ షుడ్ టెల్ వెరీ క్లియర్లీ టు ది బయ్యర్ ఆర్ సెల్లర్, దీస్ ఆర్ అవర్ చార్జెస్, దీస్ ఆర్ అవర్ సర్వీసెస్. If even they don't tell the buyer and seller, property owners, they should be very clear in asking the owner. నేను ముందు అడగకుండా పని చేయించుకొని తర్వాత నేను ఇవ్వను, లేదా ఇంతే అనుకున్నాను అంతే అనుకున్నాను అంటే మీకే కష్టం. వీఆర్ ఆల్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీ. ఎవరి కష్టం వాడికి మనం రికగ్నైజ్ చేయాలి. సో నేను అనేది అంటే ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ చెప్పరు, కొంత ఓనర్స్ కూడా అడగరు. రెండూ తప్పే. ఏజెంట్స్ చెప్పాలి, ఏజెంట్ చెప్పకపోతే ఓనర్ అడగాలి. Once you clarify, and it's better you make a written document. What are the services you going to provide? ఆ సర్వీస్ ఏ స్టేజ్లో మనం కమిషన్ ఇవ్వాలి అనేది రెండు క్లారిటీగా ఉంటాయి. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది, రెడీమేడ్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది, రీసేల్ ప్రాపర్టీకి ఒకలా ఉంటుంది. సో దీస్ బయర్ సెలర్ ఎవరికైనా తెలియకపోతే దే కెన్ అప్రోచ్ మీ అండర్ మై కంపెనీ నేమ్ రియల్టర్ ఆక్సిజన్. ఐఎమ్ ఫౌండర్ అండ్ CEO. We have a separate vertical for a brokerage division, for agents division, and for the advice division, investment advice. ఇవన్నీ మీకు కావాలంటే అప్రోచ్ అయితే డెఫినెట్లీ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. విల్ ట్రై టు మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ వే. అండ్ సంబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ ఆన్ ది number being scrolled on the screen. And they can take an appointment with our coordinator. Once you call them, they give you an appointment. Once they fix appointment, the slot will be allocated. After getting registration done, then in that slot 1 hour completely one-to-one will be talking to your property about your details. And further, somebody is also asking, sir, only you do advice or you do? I don't have any of my personal ventures as of now. Wantedly, I mean, the moment I have my personal venture, I will be having a Western that I will always try to promote my project. That's the reason I didn't keep. But I mentor 10 to 15 companies where I can suggest them a good product for a good value, by which they will be safe. I don't work with owners who are not clear, who doesn't have permissions, who doesn't have RERA, who doesn't have DTCP, who doesn't have HMD. ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారు, లేకపోతే ఈ ఏజెంట్కి మంచోడా కదా, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై గుడ్ ఏజెంట్, విల్ గివ్ దమ్ ఏ సర్వీస్. దానికి ఏం కాస్ట్ ఉంటుంది. ఏజెంట్ సర్వీస్ ఇస్తాము, కన్సల్టెన్సీ చెప్తాం మీరు ప్రాపర్. అండ్ ఏజెంట్లు కూడా మీరు చూసుకోండి, ఏ ఏరియాలో ఎక్స్పర్ట్. మీరు గచ్చిబౌలిలో ఉంటే ఉప్పల్లో ఉన్న ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. యూ విల్ బీ అండర్ రూల్ డ్రమ్స్. యూ షుడ్ సీ ది presence of that realtor in the particular area where you are going to invest. That's more important. అండ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉందా లేదా. ల్యాండ్లు ప్లాట్లు అమ్మే వాళ్ళు మేబీ విల్లాలో ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, జాయింట్ వెంచర్స్ కాకపోవచ్చు. సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది మేము రైట్ చేస్తాం. ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. మా అండర్లో ట్రైన్ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళకి దే హ్యావ్ మినిమం ఎథిక్స్ అండ్ కర్టసీ అండ్ ఎథిక్స్ చెప్తాం. ఇది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఉండాలి. బ్రోకరేజ్ తీసుకోండి, గివ్ దమ్ ఏ ప్రాపర్ సర్వీస్, మేక్ దమ్ హ్యాపీ. మీరు మంచి ఏజెంట్ ద్వారా వెళ్ళి మీరు కమిషన్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తే దే విల్ మేక్ 100 ways to రికవర్ దర్ మనీ. సో బెటర్ వేస్, పే దమ్ 1-2% వాట్ ఎవర్ దే ఆస్క్. ఓన్లీ వన్స్ దిస్ అండ్ బ్రోకరేజ్ షుడ్ బి గివెన్ ఓన్లీ అట్ ఎండ్ ఆఫ్ ద డీల్. మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఎప్పుడు ఇవ్వాలని అడిగారు. ఒకసారి డీల్ అయిపోయి మీకు మొత్తం సేల్ డీడ్ వచ్చేసిన తర్వాత యూ కెన్ డెఫినెట్లీ పే ఆఫ్టర్ ది రిజిస్ట్రేషన్. సో రైట్ నౌ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, అంటే ఇలాంటి ఒక హీటెడ్ మూమెంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.